తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో ముచ్చటగా మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకోవాలన్న బీఆర్ఎస్ కలగానే మిగిలిపోయింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్లోకి వెళతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల జరిగిన బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశానికి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరు కాలేదు. దీంతో త్వరలోనే ఈ ముగ్గురు పార్టీ మారే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. ఇప్పటికే దీనిపై మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. ప్రజాసేవకు పార్టీ మారాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. గెలిచినప్పుడు పొంగిపోవటం, ఓడినప్పుడు కుంగిపోవటం రాజకీయ నాయకుల లక్షణం కాదని కూడా పేర్కొన్నారు. గెలిచినా ఓడినా ప్రజల యోగక్షేమాలే పరమావధిగా పనిచేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సూచించారు. కొత్త ప్రభుత్వానికి 4-5 నెలల సమయం ఇచ్చి వేచి చూశాక హామీలు అమలు చేయకపోతే ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరిస్తామని చెప్పారు. ప్రజాసేవకు పార్టీ మారాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చిన సుధీర్ రెడ్డి గతంలో అభివృద్ధి కోసమంటూ కాంగ్రెస్ నుంచి కారెక్కడం విశేషం. ఇక హైదరాబాద్ నగరంలోనూ కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు వెళ్లనున్నట్టు ప్రచారం సాగుతోంది. గతంలో కాంగ్రెస్లో టీడీపీలో పనిచేసిన వారు హస్తంగుటికి చేరవచ్చని ప్రచారం సాగుతోంది. ఇప్పటికీ కొందరు వీటిని ఖండించగా మరికొందరు సైలెంట్గా ఉన్నారు. లోక్సభ ఎన్నికల నాటికి అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయని అంటున్నారు. ఇక సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. అలాగే పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో మరిన్ని చేరికలుండొచ్చని ప్రచారం సాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.